ప్రధానమంత్రి మోదీ గారి నాయకత్వంలో కేంద్రం మరియు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ సమన్వయంతో పనిచేస్తున్నప్పుడు ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం వృద్ధిని వేగవంతం చేస్తుంది, పెట్టుబడులను ఆకర్షిస్తుంది మరియు ఉపాధిని సృష్టిస్తుంది. అయితే ఈ సవరణ బిల్లును మద్దతు ఇస్తూనే సమతుల్యత మరియు బాధ్యతతో చట్టపరమైన ఆందోళన పరిష్కరించడం కూడా అంతే ముఖ్యం. ఒక ముఖ్యమైన సమస్య ఏమిటంటే ఉద్యోగుల తొలగింపులు మరియు మూసివేతలకు ముందస్తు ప్రభుత్వ అనుమతి కోసం పరిమితిని 100 నుండి 300 మంది కార్మికులకు పెంచడం ఇది పరిశ్రమకు అవక్షత అందిస్తుంది మరియు విస్తరణను ప్రోత్సహిస్తుంది. అయితే క్షమాపణ చేసిన విధానం విశ్వాసాన్ని మరింత బలోపేతం చేస్తుంది. బలమైన వివరణ చెల్లింపు పునర్నైపుణ్యం కార్యక్రమాలు పునర్వినియోగ మద్దతుతో కలిపి రంగాల వారీగా లేదా దశల వారీగా అమలు చేయడం కార్మికుల భద్రతను వాటికల్లా నష్టం రాకుండా చూసుకోవచ్చు. అదేవిధంగా సామాజిక భద్రత చట్టం కింద గిగ్ మరియు అనాథ కార్మికుల గుర్తింపు చారిత్రాత్మకమైనప్పటికీ కూడా దాని గుర్తింపు నిజమైన అమలు ద్వారా సమర్థించాలి. సహకార రేట్లను స్పష్టంగా తెలియజేయాలి. ప్రయోజన ప్యాకేజీ నిర్వహించాలి. ప్రభుత్వం యాజమాన్యాలు మరియు ప్లాట్ఫామ్ కంపెనీలను కూడిన పారదర్శక నిధులను సమూహాన్ని అమలు చేయాలి. డిజిటల్ రిజిస్ట్రేషన్ క్షేత్రస్థాయిలో స్పష్టమైన సామాజిక రక్షణగా అనుసరించాలి.